సరే, టైం అయింది కాబట్టి మనం వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? ఏ అధ్యాయమో? 9వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? అక్కడ పైన జరిగింది, వేరే వాళ్ళ ఇంట్లో జరిగింది. ఆ కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు తెలుసా? విన్నారా? చూసినారా? దేని గురించి మాట్లాడాలంటే నీలో ఆ మొండి పట్టు ఉంటే నువ్వు సూపర్ అనే అంశం గురించి మాట్లాడినాడు. దేని గురించి మాట్లాడు? నీలో ఆ మొండి పట్టు ఉంటే నువ్వు సూపర్. ఎక్కడ మొండి పట్టు ఉంటే మనం సూపర్ అంటామా? ఇప్పుడు ఈ పాప ఉంది, నాకు చికెనే, మీరు చెప్తున్నారు చికెనే కావాలని మొండి పట్టు పట్టుకుంటుంది, అది మరి సూపరా? కొందరు ఉంటారు మొండి పట్టు, నాకు అట్లే కావాలని మొండి పట్టు పట్టుకుంటారు, వాళ్ళు చూసి మనం సూపర్ అంటామా? కానీ యేసు ప్రభు ఏమన్నాడంట, కొందరు చూసి వాళ్ళు నా మొండి పట్టును చూసి సూపర్ అన్నాడంట. మీలో ఆ మొండి పట్టు ఉంటే మీరు కూడా సూపర్ అంట అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. ఒకవేళ మీరు వినకపోతే మీరు మళ్ళీ ఆ ఛానల్లో అక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి దాన్ని వినండి, సరేనా? ఈరోజు దేవుడు దేని గురించి మాట్లాడతారో చూద్దాం. నాకు కూడా హెల్త్ సరిగ్గా లేదు కాబట్టి, ఆరోగ్యం బాగలేదు కాబట్టి తొందరగానే వాక్యాన్ని ముగిస్తాం. కాబట్టి చెప్పే కొన్ని నిమిషాలైనా మీరు శ్రద్ధగా వినాలని దేవుని పేరిట మనం చేస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుంచి 13 వరకు చదవమ్మా. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులు పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర లేరు గదా, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరము వలనే కూర్చున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనడానికి చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు చదివిన ఈ సందర్భంలో ఒక్కొక్క వచనం నుంచి ఒక్కొక్క ఉపదేశాన్ని మనం చేయొచ్చు. ఒక్కొక్క వచనం నుంచి ఒక్కొక్క ఉపదేశాన్ని మనం ఆ వచనం ద్వారా చేయొచ్చు. కానీ ఈరోజు అన్ని వచనాలు కలిపి ఒకే ఉపదేశం చేస్తాం. మామూలుగా ఒక్కొక్క వచనం నుంచి ఒక్కొక్క ఉపదేశం చేయొచ్చు. నీతిమంతులనే పిలువనొచ్చింది కానీ పాపం పిలువ రాలేదు, కనికరంనే కోరుచున్నానికి బలిని కోరట్లేదు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యం అక్కర్లేదు. ఇలా ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే దాని మీదనే ఉపదేశం చేయొచ్చు, దాని మీదే రకరకాల ఉపదేశం చేయొచ్చు. కానీ అవన్నీ లేకుండా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకే ఉపదేశంలో మనం దీన్ని చెప్పేస్తాం. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యేసు ప్రభు ఒక సుంకపు మెట్టు దారిలో వెళ్తూ ఉన్నాడంట. సుంకపు మెట్టు అంటే సుంకము అంటే సుంకము అంటే సుంకము కట్టాలి అని ఎప్పుడు వెళ్ళలేదా మీరు? పన్ను ఏంటి? పన్ను ట్యాక్స్ అంటారు కదా, దాన్ని ఏమంటారంటే సుంకము అంటారు అచ్చ తెలుగులో. సుంకము మెట్టు గుండా వెళ్తున్నాడంటే ఆ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వెళ్తూ ఉన్నాడు. అంటే గవర్నమెంట్ ఆఫీస్ అనుకోండి, ఏది గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తున్నాడు. గవర్నమెంట్ ఆఫీస్ దారి గుండా వెళ్తుంటే ఆ గవర్నమెంట్ ఆఫీస్లో అక్కడ ఒక ఆయన కూర్చోన్నాడు. గవర్నమెంట్ ఆఫీసరు ఎవరు? గవర్నమెంట్ ఆఫీసర్ కూర్చోన్నాడు. ఆయన పేరు ఏం పేరు? మత్తయి. ఏం పేరు? ఇప్పుడు మనం ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? ఈ సువార్త రాసింది ఆయనే. మత్తయి అనే వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు. మత్తయి గవర్నమెంట్ అప్లై అక్కడ కూర్చోంటే
యేసు ప్రభు ఆ మత్తయిని చూసి వెళ్తూ వెళ్తూ ఆ మత్తయిని చూసి, హలో, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఈ మత్తయి తన పనిని, తన ఉద్యోగాన్ని అక్కడికక్కడికే వదిలేసి వచ్చేసి యేసు ప్రభుని వెంబడించాడంట. వెంబడించిన తర్వాత వీళ్ళందరూ అంటే గవర్నమెంట్ ఆఫీసర్ మత్తయి ఈ గవర్నమెంట్ ఆఫీసర్ వెళ్తున్నామని చెప్పి ఆయనతో పాటు అనేక మంది గవర్నమెంట్ ఆఫీసర్లు, సుంకపుదారులు అక్కడ ఉంది కదా, అనేక మంది గవర్నమెంట్ ఆఫీసర్లు, చాలా రకరకాల పాపాలు చేసిన వాళ్ళు కూడా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారంట. యేసు ప్రభు ఒక ఇంట్లోకి పోయి, అంటే ఆ సుంకపు వ్యక్తి మత్తయి ఉన్నాడు కదా, ఆ మత్తయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎందుకు? భోజనం చేయడానికి వెళ్ళాడు. భోజనం చేయడానికి వెళ్తే ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఈయన ఇంటికి యేసు ప్రభు వచ్చినాడని చెప్పేసి ఈయనతో పాటు పనిచేస్తున్న ఈయనకు తెలిసిన గవర్నమెంట్ ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి ఆ ఇంటికి వచ్చారంట, మత్తయి ఇంటికి. వీళ్ళతో పాటు పాపులు కూడా వచ్చారంట. ఈ పాపులను వాళ్ళకి ఎట్ట తెలిసింది? వాళ్ళు ఏమైనా బోర్డు తగిలించుకుంటారా, మేము పాపలు చేసిన వాళ్ళమే తగిలించుకుంటారు, మళ్ళీ వీళ్ళు పాపులు అని ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే వాళ్ళు చేసే పనులు బట్టి వీళ్ళు ఇలా అన్యాయాలు చేసేవాళ్ళు, వీళ్ళు లంచాలు తీసుకునేవాళ్ళు, ఇట్లా మోసాలు చేసేవాళ్ళు, వీళ్ళు కుట్రలు చేసేవాళ్ళు, వీళ్ళు కీళ్ళు చేసేవాళ్ళు, వీళ్ళు పేదవారిని బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవారు, వీళ్ళు బీడీలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు అని చెప్పి అందరూ చూసిన దాన్ని బట్టి వాళ్ళు పాపులని చెప్పారంట. అంతే కదా, గవర్నమెంట్ ఆఫీసర్ని మనం చూస్తేనే మనం చెప్పగలం, వాడు మందు తాగుతున్నాడా, బీడీ తాగుతున్నాడా, లేకపోతే అన్యాయంగా వీళ్ళు లంచాలు తీసుకుంటున్నాడా, డబ్బులు తీసుకుంటున్నాడా, పేదవాళ్ళకి న్యాయం తిప్పేస్తున్నాడా, ధనవంతుల పక్కనే మాట్లాడుతున్నాడా, దరిద్రుల పక్క కూడా మాట్లాడుతున్నాడా అని వాడిని చూస్తే వాడు మన ఊర్లో ఉంటే మనకు తెలిసిపోతుంది. అలాగా వీళ్ళందరూ చూశారంట, వీళ్ళు పాపులు, వీళ్ళు పాపాలు చేసేవాళ్ళు, వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ తెలుసు అందరికీ, ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే ఆ మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు. యేసుప్రభుతో పాటు ఎవరెవరు? ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ, ఇట్లా అన్యాయాలు, అక్రమాలు, లంచాలు ఇలా తీసుకునే వాళ్ళందరూ కూడా కూర్చున్నారు భోజనానికి. కూర్చుంటే యేసుప్రభు శిష్యులు కూడా భోంచేస్తూ ఉన్నారు. భోంచేస్తూ ఉంటే అక్కడ పరిసయ్యులు అంటే వీళ్ళు బాగా గ్రంథాలు బాగా చదివేవాళ్ళు, పురాణ గ్రంథాలని, శాస్త్రాలని, అన్ని మత గ్రంథాలు బాగా చదివేవాళ్ళు. వీళ్ళు చూసి ఇదేంట్రా, యేసుప్రభు ఏమో ఆయన దేవుడు అని ప్రకటించుకుంటాడు, నేను పరిశుద్ధిని, నీతిమంతుని, నేను ఒక పాపం కూడా చేయనని ప్రకటించుకుంటాడు. ఇప్పుడు చూస్తే పాపులతో కూర్చొని అన్న తింటున్నాడు, సుంకరులతో కూర్చొని తింటాడు. మందు ఎవరితో తాగుతారు? మందు తాగుతారు. పాపం చేసే వాళ్ళతో పాపలు స్నేహం చేస్తారు. ఈయనేంది ఇట్లా వెళ్తుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు శిష్యులు అడిగారంట, ఏమయ్యా మీ యజమానుడు నేను పరిశుద్ధుడు అని చెప్తాడు, నేనేం పాపం చేయలేదని చెప్తాడు, నేను నీతిమంతుడు అని చెప్తాడు, మరేంది పాపులతో కలిసి ఆనంద తింటున్నాడు, పాపుల దగ్గర కూర్చున్నాడు, పాప పనులు చేసే వాళ్ళ దగ్గర, అన్యాయాలు, అక్రమంగా లంచాలు తీసుకునే వాళ్ళ దగ్గర, పేదలను హింసించే వాళ్ళ దగ్గర, రక్తం తాగల దగ్గర, వీళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ దగ్గర ఎవరు కూర్చుంటారు? అలాంటి పనులు చేసే వాళ్ళ దగ్గర కూర్చుంటారు. అలాంటి పాపాలు చేస్తేనే కదా వాళ్ళతో స్నేహం చేస్తారు. మరి మీ యజమానుడు ఏమో ఇట్లా ప్రకటించుకుంటాడు, ఏంటి దీన్ని అని యేసుప్రభుని అడగకుండా వీళ్ళు శిష్యులు అడుగుతున్నారంటే ఎవరు? ఈ పరిచయాలు. ఎందుకు? యేసుప్రభుని అడిగే అంత ధైర్యం వీళ్ళకి లేదు కాబట్టి ఈ శిష్యులు అడిగారంట. ఎప్పుడైతే ఈ శిష్యుల్ని అడిగారో యేసుప్రభుకి ఆ మాట వినిపించాయి. యేసుప్రభు వాళ్ళని చూసి, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చును కానీ నీతిమంతులనే పిలవరాలేదు, కాబట్టి నేను బలిని కోరువాడు కాదు, కనికరంనే కోరుచున్నాను అనే వాక్య భాగము, దాని అర్థం మీరు తెలుసుకోండి అని చెప్పేసి పంపించేశాడంట. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మత్తయి ఆ ట్యాక్స్ కలెక్టర్ ఎలాంటి వాడంటే వాళ్ళే చెప్తున్నారు, ఎలాంటి ఆ ఊర్లో ఉన్న వాళ్ళే ప్రజలే, ఇతను గవర్నమెంట్ ఆఫీసరు, పన్ను వసూలు చేసే అధికారి, ఆ ఊర్లో వాళ్ళ దగ్గర ఇతనికి ఏమైనా సాక్ష్యం ఉంది? ఇతడు చాలా చెడ్డ వ్యక్తి, పాపం చేసే వ్యక్తి, అక్రమంగా అన్యాయంగా చేసే వ్యక్తి. 10 రూపాయలు పన్ను ఏమంటే 100 రూపాయలు పన్ను వేస్తాడు, 10 రూపాయలు ఈడు పెట్టుకుంటాడు, 10 రూపాయలు ఏం గవర్నమెంట్ కడతాడు, 90 రూపాయలు ఏమో ఈడు తినేస్తాడు. మనుషుల్ని పీడిస్తాడు. ఎవరన్నా పేదవాళ్ళ పన్ను మేము పట్టలేదంటే అట్లా మీ వస్తువులు మేము వేలం వేసుకుంటాం అని వస్తువులు కూడా లాక్కొని వెళ్ళిపోయాడు వ్యక్తి. అన్యాయం చేసే వ్యక్తి, దుర్మార్గం చేసే, దౌర్జన్యం చేసే వ్యక్తి, ఎలాగైనా సరే పన్నులు కట్టించేవాడు, మళ్ళీ ఘోరంగా ప్రవర్తించాడు. ధనవంతులను అయితే ఒకలాగా చూసేవాడు, పేదవారిని అయితే ఒకలాగా చూసేవాడు. ఎవరైతే ఈయనకి డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళ పక్కన మాట్లాడేవాడు.
ఎవరైతే డబ్బులు ఇవ్వడో వీళ్ళ పక్కన మాట్లాడాడో ఈ విషయాలు అన్నీ వీళ్ళు చూశారు కాబట్టి ప్రజల దృష్టిలో ఈ మత్తయి ఎలా ఉన్నాడు? చెడ్డవారుగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ పంచాయతీ సపోజ్ ఆ గవర్నమెంట్ ఆఫీస్ నుంచే పోతున్నాడు, ఇతను ఆ గవర్నమెంట్ ఆఫీస్కి హెడ్ కాబట్టి యేసు ప్రభు ఇతను చూసి నన్ను వెంబడించు, ఒకటే మాట అన్నాడు, ఏమి? నన్ను వెంబడించు, నన్ను ఫాలో మీ అని చెప్పంట. వెంటనే ఇతను ఆ జీవితాన్ని వదిలేసాడంట, ఆ ఉద్యోగాన్ని వదిలేసాడంట, ఆ జీవితాన్ని వదిలేసాడంట. అతనికి ఏం తెలిసిందో ఏమైందో మనసులో ఏం చెప్పిందో ఏం జరిగిందో తెలియదు, కానీ వెంటనే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభువును వెంబడించాడంట. వెంబడించి ఇప్పుడు కూర్చొని తింటూ ఉన్నారు. కూర్చొని తింటుంటే ఇప్పుడు అందరూ రకరకాల మాటలు అంటున్నారు. ఎవరిని? ఈ మత్తయి ఒకప్పుడు యేసు ప్రభువును వెంబడించినప్పుడు అలాంటి వ్యక్తే. వాళ్ళు చెప్పింది కరెక్టే, అక్షరాలు నిజమే. యేసు ప్రభువును వెంబడించినంత వరకు ఇతను అలాంటి వ్యక్తే. అలాగే తప్పులు చేస్తున్నాడు, అలాగే అన్యాయం చేస్తున్నాడు, అలాంటి అక్రమం, అలాంటి లంచం బ్రతుకు, అలాంటి దుర్మార్గం బ్రతుకు, అలాంటి దౌర్జన్యం బ్రతుకు, అలాంటి కనికరం చూపించిన బ్రతుకుతున్నాడు నిజమే. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే పిలిచాడో తన పాప జీవితాన్ని అంతటిని విడిచిపెట్టేసి ఆయన వెంబడించాడంట. నేను ఇలాంటి బ్రతుకునంతా నాకు వద్దు, నేను యేసు ప్రభువును వెంబడిస్తే చాలు అని చెప్పేసి యేసు ప్రభువును వెంబడిస్తున్నాడు. ఇది ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే లూకాసు వార్త, యోహాను సువార్త ఇంకా డీటెయిల్గా ఉంటుంది. అతను ఎలాగ వెంబడించాడు, ఎట్లా వెంబడించాడు అని చెప్పేసి అక్కడ ఏమని ఉంటుందంటే తనకున్న సమస్తంను విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాడు అని ఉంటుంది. అక్కడ తనకున్న ఉద్యోగాన్ని, ఆ జాబును అక్కడక్కడ వదిలేసాడంట. అంటే నా దృష్టి నేను మీకు అర్థమైపోతుంది, అక్కడక్కడే రాజీనామా చేసినాడు, అక్కడక్కడే రిజైన్ చేసి నాకు యేసు ప్రభు చాలు ఇంకేమొద్దు అనేలాగా అతను వెంబడించాడు. ఇప్పుడు కూర్చున్నారు ఇంట్లో కూర్చుంటే బయట వ్యక్తులు రకరకాల మాట్లాడుతున్నారు. ఇతను ఉన్నప్పుడు అనలేదేమో, ఇతను గవర్నమెంట్ ఆఫీసర్ కదా, గవర్నమెంట్ ఆఫీసరు ఇతను ఉన్నప్పుడు అంటే ఇంకా ఎక్కువ ట్యాక్స్, మా మీద ఎక్కువ ట్యాక్స్ ఎక్కడ వేస్తాడో అనే భయంతో ఇతను ముందు ఏం మాట్లాడాల. ఇప్పుడు ఏం చేసినాడు? రిజైన్ చేసి వచ్చినాడు. అంటే ఇప్పుడు ఆ అధికారం లేదు, ట్యాక్స్ కలెక్ట్ చేసే అధికారం లేదు. కాబట్టి ఇంట్లో కూర్చోంటే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, నువ్వు ఆయన అట్లా చేసినాడు, అట్లా లంచాలు తీసుకున్నాడు, డబ్బులు ఇంత ట్యాక్స్ అయితే ఇంత వసూలు చేసి ఇంత తినేసినాడు, పేదవాళ్ళ కనికరం చూపించాలి, జాబ్ చూపించాలి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడైతే జాబ్ లేదు, ఏం లేదు, ఇప్పుడు మనం ఏం చేయలేదనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఏమేమైతే చూసారో, ఇతను ఏమేమైతే అన్యాయాలు అక్రమాలు చేస్తారో అన్నీ చెప్తుంటే అక్కడ ఉండే వాళ్ళు అందరూ వింటున్నారు. అందరితో పాటు మత్తయి కూడా ఉన్నాడా? శిష్యులు విన్నారు, యేసు ప్రభు విన్నారు, అక్కడ ఉండే గవర్నమెంట్ ఆఫీసర్లు, అక్కడ భోజనం చేయడానికి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వింటున్నారు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తులు, నాయకులు అందరూ జనసమూహం మొత్తం వింటున్నారు. మరి మత్తయి వింటాడా లేదా? మరి ఇప్పుడు మత్తయి పరిస్థితి ఎలాగ ఉంటుంది? అంతమందిలో మత్తయిని అవమానిస్తుంటే మత్తయి ఇప్పుడు ఏం చేయాలా? ఏమైనా మాట్లాడగలరా తలెత్తి? ఇప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉంటుందంటే తలెత్తి మాట్లాడుకోలేని పరిస్థితి, లోపల కురింగిపోతూ వచ్చా ఎంత అవమానమా, ఎంత బాధ, ఎంత దుఃఖమని ఏడుస్తున్నాడు లోపల కుమిలిపోయి. ఈ విషయాన్ని యేసు ప్రభు గమనించినాడు. ఈ విషయాన్ని యేసు ప్రభు గమనించి ఆ శత్రువుల నోరుని మూయించాడు. ఎవరైతే అలా పలుకుతున్నారో, ఎవరైతే అలా దూషిస్తున్నారో వాళ్ళ నోరుని మూసించాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది రీసెంట్గా జరిగింది, మీకు కూడా తెలుసు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, ఒక గ్రామ పంచాయతీకి హెడ్ని, నేను పంచాయతీ సెక్రటరీని. ఒక పంచాయతీ మొత్తం నా అధీనంలో ఉంటుంది. ఆ పంచాయతీలో మేము ఎట్లా పని చేయాలా? ఆ పంచాయతీలో అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కింద మేము పని చేయాలి. ఆ గవర్నమెంట్ ఏ సూచనలు ఇస్తే దాని ప్రకారం గవర్నమెంట్ ప్రకారమే పని చేయాలి. ఆ గవర్నమెంట్ కింద ఉండే నాయకులు వాళ్ళతో మేము మాట్లాడుకొని, వాళ్ళతో మేము కలిసిమెలిసి వాళ్ళ దగ్గర పనులు చేయించుకుంటూ మేము ఉండాలి, అంతే కదా. ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లు జరిగిన తర్వాత పాత గవర్నమెంట్ పోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. అంటే ముందున్న గవర్నమెంట్ లేదు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళకి వచ్చే మొట్టమొదటి ఉద్దేశం ఏంటి? ఆ గవర్నమెంట్ ఆఫీసర్ల మీద వీళ్ళు ఆ గవర్నమెంట్లో మా ప్రభుత్వం లేనప్పుడు మమ్మల్ని వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెట్టినారు, వీళ్ళు అట్లా ఇబ్బంది పెట్టినారు, వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెట్టినారు అని చెప్పేసి కొద్దిగా కొట్టింది. ఇలాగైనా సరే మాకు అధికారం వచ్చినప్పుడు మేము కూడా పగా ప్రతీకారం తీసుకుంటామని
ఉద్దేశం వచ్చి ఉంటుంది ఎవరికైనా, అంతే కదా. సో మేము కూడా పాత గవర్నమెంట్ కింద ఎలాగైతే సూచనలు ఇస్తామో దాని ప్రకారం పని చేస్తూ ఉన్నాం ఆ నాయకులతో మాట్లాడుకుని. ఎందుకంటే పనులు చేయాల్సింది వాళ్ళే నాయకులే, మేమై డబ్బులు పెట్టకూడదు. ఎందుకు? సర్పంచులు అక్కడ ఎవరైతే సర్పంచులు ఉన్నారో ఆ సర్పంచులు ఆ లోకల్ నాయకులు ఉండే దగ్గర మేము డబ్బులు పెట్టించాలి. వాళ్ళు డబ్బులు పెట్టించాలంటే మేము పోయి వాళ్ళతో మాట్లాడి పనులు చేయించుకోవాలి. కానీ ఎదుటి వ్యక్తి ఆపోజిషన్లో ఉండే వాళ్ళకి ఏం తెలుస్తున్నది? మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లు, వాళ్ళతో మెలిసి ఉంటున్నట్లు, వాళ్ళనే పట్టించుకున్నట్లు వీళ్ళకి అనిపిస్తుంది. సో వీళ్ళు ఏమనుకున్నారు, కొత్త గవర్నమెంట్ రాగానే వీళ్ళందరూ ఒక దగ్గర ప్లాన్ వేసుకున్నారు. ఏమని? ఈ ఆఫీసర్ మనకు అట్లా చేసినాడు, ఆ ఆఫీసర్ మనకు అట్లా చేసినాడు, ఈయన ఎట్లా చేసినాడు, ఆయన అట్లా చేసినాడు, ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయించాలి, ఈయన ఉండకూడదు, ఈయన లెక్కలన్నీ బయట పెట్టాలా, ఈయన ఏమేం చేసినాడో నేను చేసినాడు అని చెప్పేసి వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారంట ఒక దగ్గర కూర్చొని. కొత్త గవర్నమెంట్ ప్రారంభించిన తర్వాత ఈ నాయకులందరూ, అంటే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన నాయకులందరూ ఎస్కేఎల్ దగ్గరికి ఆ పాస్టర్ వెళ్ళి, ఈ రోజుతో నీ పని అయిపోయింది, ఈ రోజుతో నువ్వు చచ్చిపోతావు, నీ నూకలు అయిపోయినాయి, నువ్వు పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపో, నీకు టైం అయిపోయింది అని చెప్పినట్లు ఒక ఆయన నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుకుంటున్నారు, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టినారు ఆ గవర్నమెంట్లో, మేము కూడా ఇప్పుడు ప్రతీకారం తీసుకుంటాము, ఆ సెక్రటరీ అందరూ కూడా చూస్తాం, మేము సెక్రటరీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాము, సెక్రటరీ కూడా బాగా ఇబ్బంది పెడతాము అని నా మీద కూడా ఆ నాయకులు అందరూ కలిసి అక్కడ కూర్చొని అందరూ డిస్కస్ చేసుకున్నాడు. ఆ సెక్రటరీ మమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టినాడు, ఇట్లా ఇబ్బంది పెట్టినాడు, అలా చేసినాడు, ఇలా చేసినాడు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసి పారేస్తాం, ఎక్కడో నుంచి ఎక్కడో దూరంగా వేస్తాము, ఎంతైనా అంత చూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఇది అక్కడ ఒక ఆయన విని, ఎట్లంట సార్ ఇట్లా మీ గురించి ఇట్లా అనుకుంటున్నారు, వాళ్ళు మీ అంత చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం, మిమ్మల్ని ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో పంపించేస్తారంట, మీరు ఏం చేస్తారంటే మీరు లోకల్గా నాయకులు ఉంటారు కదా, ఆ ఊర్లో ఈ నాయకుడు ఉండరు, ఈ ఊర్లో ఈ నాయకుడు ఉండరు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఆ నాయకులతో పోయి మీరు మాట్లాడి ఆ నాయకుల దగ్గర వీళ్ళకి చెప్పించండి. ఎందుకంటే వాళ్ళ నాయకులే కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు, మీ మీదకి రారు, గొడవకు రారు, కాబట్టి ఆ నాయకుల దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడుకోండి సార్ అని చెప్పేసి, ఎలాగైతే ఇజ్కియా పాస్టర్ ఎస్కేఎల్ దగ్గర పోయి యెషయా పాస్టర్ ఇజ్కియా దగ్గర పోయి నీ పని అయిపోయింది, నువ్వు సత్తా పట్టుకో, నువ్వు చచ్చిపోతున్నావు, మానవ అయిపోతున్నావు అని చెప్పినట్లు ఇతను వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పినాడు. వీళ్ళు ఫోన్ చేసి చెప్పగానే ఆ నాయకులు నాకు ఫోన్ చేసినారు. ఏమని? రేపు అంటే గురువారం ఫోన్ చేసినారు వాళ్ళు. రేపు మేము మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం, మా నాయకులు అందరం మేము వస్తాము, మీరు స్టాఫ్ మీరు అందరూ ఆఫీస్కి రావాలా, మాకు మీతో మాట్లాడే పని ఉందని చెప్పేసి కొంచెం కఠినంగానే మాట్లాడినారు. సరే అని చెప్పేసి వాళ్ళు రమ్మని చెప్పాం, ఆఫీస్కి రండి, సరే రేపు రండి మీటింగ్కి అని చెప్పాం. ఇప్పుడు ఏం చేయాలి? అతను ఏం చెప్పినాడు, లోకల్గా ఉండే నాయకులను పట్టుకుంటే ఆ లోకల్గా ఉండే నాయకులు నీకు ఏమైనా హెల్ప్ చేస్తారో, వాళ్ళ బారి నుంచి నేను తప్పిస్తారో అని చెప్పేసి ఫోన్ పెట్టేసినాడు ఇతను. ఇప్పుడు నేనేం చేయాలా? లోకల్గా ఉండే నాయకుడిని పట్టుకోవాలి. ఎవరో లోకల్ అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కొత్త ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంచి నాయకుని పట్టుకుంటే ఆ నాయకుడి ద్వారా ఈ నాయకుడికి చెప్పిస్తే వీళ్ళు ఏం మాట్లాడరు, వీళ్ళు సరేలే ఈ నాయకుడు చెప్పినాడు కదా, సరే ఈసారికి వదిలేద్దాం అని ఆ ఉద్దేశంతో అతను చెప్పినాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఎవరెవరు నాయకుని పట్టుకోవాలి, అంతే కదా. ఇసుక ఎప్పుడైతే యెషయా ఎలాగైతే ఇసుకకి చెప్పినాడో, ఇసుక చేసింది నేనేం చేసినానంటే, ఇంత చిన్న చిన్న నాయకులు మనం పట్టుకుంటే బాగుంటుందో, ఈ ఊళ్ళో నాయకులు ఏంది, వీళ్ళు చిన్న చిన్న నాయకులు కదా, మనం పెద్ద నాయకుడినే పట్టుకుందాము, మరి ఇంత చిన్న చిన్న నాయకులు పట్టుకుంటే చెప్తే ఏంటరేమో, పెద్ద నాయకుడినే మనం పట్టుకొని పెద్ద నాయకుడికి మనం చెప్పేసాం అనుకో, ఆ నాయకుడు చూసుకుంటాడు, ఆ నాయకుడు మాట్లాడతాడు, మళ్ళీ జరుగుతుందని చెప్పేసి అనుకొని నేనేం చేసిన, ఆ ఫోన్ పెట్టేసి వెంటనే ఇజ్కియా ఏం చేసినాడంటే, యెషయా అలాగొచ్చి చెప్పిన తర్వాత ఇజ్కియా ఏం చేసినాడంటే, వెంటనే తన రూమ్లోకి పోయి తన ముఖం తిప్పుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినాడంట. నువ్వు చచ్చిపోతావు అని యెషయా పాస్టర్ వచ్చి ఇజ్కియా చెప్తే, ఇజ్కియా ఏ హాస్పిటల్ పోవాలా, నైనా స్వామి ఒరే ఈ రోగం ఎట్లా పోయేది, ఎవరినైనా యెషయా పాస్టర్ వచ్చి చెప్పేసినాడు ఈ రోగం ఎట్లా పోతుందో అని ఈ హాస్పిటల్కి తిరగకుండా ఎక్కడ పోయినాడు? తన రూమ్లోకి వెళ్ళి గోడ వైపు తన ముఖం తిప్పుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినాడు. సేమ్ నేను కూడా అదే చేసినాను. ఏం చేసినానంటే, నా రూమ్లోకి పోయి నేను మోకాళ్ళ మీద కూర్చొని ఏమని ప్రార్థన చేసినానంటే, ప్రభువా, రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని నీ వాక్యం చెప్తుంది కదా. వాళ్ళేమో నువ్వు ఆ నాయకులను పట్టుకో, ఈ నాయకులను పట్టుకో, ఈ నాయకుడితో మాట్లాడితే పని జరుగుతుంది అని చెప్పారు. నేను ఎవరిది నాయకుడి దగ్గర నేను పోనయ్యా, నాకున్న నాయకుడు నువ్వే,
వాళ్ళు గ్రామ నాయకులు కావచ్చు, నువ్వు ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యేలు, సీఎంలకే పిఎంలకే పిఎం. నీకు మించిన నాయకుడు ఎవరున్నాడయ్యా? నువ్వే నా ఆశ్రయం. నేను ఆ నాయకుడు ఈ నాయకుడు దగ్గర పోను, నువ్వే నా నాయకుడు కాబట్టి నీ దగ్గరికే వస్తానని చెప్పేసి అక్కడ కూర్చొని సేమ్ ఇసుక ఏమైతే ప్రార్థన చేస్తాడో అదే ప్రార్థన నేను చేస్తున్నాను. ఆ ప్రార్థన ఏంటంటే, యేసయ్య యథార్థవంతుడనై నీ దృష్టికి నీ సన్నిధిలో సత్యముగా నేను ఎట్లా నడుచుకుంటున్నో, నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా ఈ 5 సంవత్సరాలు నేను ఎలాగ జరిగించుతానో కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను అన్యాయం చేస్తుంటే, ఒకవేళ నేను ఎవరికైనా మోసం చేస్తుంటే, ఒకవేళ నేను న్యాయాన్ని తిప్పేయడానికి లంచం 1 రూపాయిని తీసుకుని, ఒకవేళ దరిద్రులను బాధ పెట్టింటే, పేదవారిని ఇబ్బంది పెట్టింటే, పేదవారి పక్షం కాకుండా ధనవంతుల పక్షంగా మాట్లాడి పేదవాళ్ళని హింసకు గురి చేసింటే, ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని తేడా చూపించి నేను మాట్లాడింటే, ఇదిగో వచ్చే నాయకుల చేతికి నన్ను అప్పగించు. లేదు, నీ దృష్టికి నేను యథార్థవంతుడనైతే, నీ దృష్టికి నేను న్యాయమును జరిగించుంటే వీళ్ళ నుంచి నన్ను రక్షించు. నేనైతే ఏ నాయకుడి దగ్గర పోనని చెప్పేసి ప్రార్థన చేసుకున్న తర్వాత మరుసటి రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం పొద్దున్నే వాళ్ళు 10 గంటలకు వస్తామని చెప్పినారు. మా స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పినాం, అందరినీ పిలవమని చెప్పినారు. అందరు స్టాఫ్ని రమ్మని చెప్పినారు. స్టాఫ్ అందరు రండి మీతో మాట్లాడాలని చెప్పినారు నాయకులందరూ. సరే అని చెప్పి రమ్మని చెప్పినారు. చూస్తే 10 గంటలకు 60 మంది వచ్చేసినారు. దాదాపు 50 మంది 60 మంది నాయకులు వచ్చేసినారు. కొత్త గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు 50 మంది 60 మంది వచ్చేసినారు. కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి వచ్చేసినారు. వచ్చేసి మేము గేట్ దగ్గర ఉన్నాం, వీళ్ళు వస్తారు కదా అని ఆహ్వానిద్దామని వస్తే ఒక్కొక్కడు మొగాలు ఎట్లా అంటే లూసిఫర్ మొగాలు వేసుకొని ఉంటారు. అంతా ఇట్లా పళ్ళు పటపటా కొరుకుతుంటారు. మమ్మల్ని చూసి పళ్ళు పటపటా కొరుకుతుంటారు. వాళ్ళని చూస్తే వాళ్ళ కళ్ళ నుంచి అగ్గి వచ్చి మమ్మల్ని ఏడ కాల్చేస్తుంది ఆ అగ్గి, మేము అక్కడ బూడిదైపోతాం. అంతా వాళ్ళం మహా కోపంతో ఉగ్రంతో వచ్చేసి రండి చూసుకున్నారండి లోపల మీ పని చెప్తా అన్నట్టుగా వస్తాను. వీళ్ళు ఎవరు నాయకులు అందరూ రండి లోపల రండి మీ పని చెప్తాం అన్నట్టుగా లోపలికి వచ్చినారు. అందరూ ఒక 50 మంది 60 మంది నాయకులు, కొత్త గవర్నమెంట్ నాయకులు అందరూ వచ్చి కూర్చున్నారు. అందరూ కూర్చున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని మీద నేరం నోపి ఒక్కొక్కరు అంతా చూడాలి కదా వీళ్ళు. అట్లా ఐగుప్తు దేశానికి ఆహారం కోసం యోసేపు అన్నలు అందరూ వస్తే ఆ 11 మందిని కూర్చోబెట్టి అందరికి ఒక వంతు ఇచ్చినారంట. చివరి వాడైన బెన్యామీనికి మాత్రం 5 వంతులు ఎక్కువ, అన్నల కంటే 5 వంతులు ఎక్కువగా ఇచ్చినట్లు వీళ్ళు నా అంతు లాస్ట్లో చేర్చాలేమో అనుకున్నారేమో. అందరికంటే నాకు 5 రెట్లు ఎక్కువ వెళ్ళమో అని చెప్పేసి ఫస్ట్ నన్ను పిలవాలా, అందరిని పిలుస్తున్నారు. అందరినీ నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు, ఆ గవర్నమెంట్ ఎట్లా చేసినావు, మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టినావు, అట్లా ఎట్లా చేసినావు అని చెప్పేసి అందరినీ ఏకి పారేస్తున్నారు. అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వేసుకుంటుంటారు. అందరినీ నువ్వు అట్లా చేసినావు మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టినావు, అట్లా ఇబ్బంది పెట్టినావు, వాళ్ళ మాటలు ఇట్లా చేసినావు అని చెప్పేసి మిగిలిన స్టాఫ్ అందరినీ వేసుకున్నారు. ఒకట ఆ 50 మంది 60 మంది కేకలు పెట్టి గొడవలు పెట్టి తిట్టి కొట్టి ఏదో చేసి అరిచి గోల పెట్టి ఏదో చేసినారు. వాళ్ళు తిట్టేసినారు. అందరూ అంతే అయింది. ఇప్పుడు లాస్ట్ మనమే వాళ్ళందరికీ ఒకటి అయింది. ఇప్పుడు 5 వంతులు ఎత్తి మనకి ఇవ్వాలా, వాళ్ళకి ఒకటి అయితే ఇప్పుడు 5 వంతులు ఎత్తి నాకు ఇవ్వాలా. ఇప్పుడు సెక్రటరీ దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు సెక్రటరీ గురించి మాట్లాడదాం అని చెప్పినారు. సెక్రటరీ గురించి చెప్పండి, సెక్రటరీ గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి అని చెప్పేసి అక్కడ ఉండే ఒక నాయకుడు చెప్పండి సెక్రటరీ గురించి ఏం ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టారంటే అందరూ నన్ను చెప్పినా నువ్వేమని చెప్పినా సెక్రటరీ గురించి అంటున్నారు. వీళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. ఏమన్నా చెప్పినా సెక్రటరీ గురించి ఏమన్నా ఇబ్బంది పెట్టంటే నువ్వు చెప్పాను, నువ్వేమన్నా చెప్పి నీకు తెలియమని తెలుసు చెప్పంటే ఒకరు చూసుకుంటున్నారు. ఎవరు ఏం చెప్పట్లే, సెక్రటరీ ఏం చేసినాడు అని చెప్పేసి ఎవడన్నా ఒక కంప్లైంట్ అని ఇస్తాడంటే ఎవడు ఏం మాట్లాడట్లే. సరే ఇలా ఒక 5 నిమిషాలు వాళ్ళ మొగాలు వీళ్ళ మొగాలు చూసుకుంటారు తప్ప ఈ నాయకులందరూ వాడు కూడా కంప్లైంట్ నా మీద ఇవ్వట్లే. సరే అని చెప్పేసి ఒక నాయకుడు అందులోనే ఒక నాయకుడు లేచి, సార్ మీరు 5 సంవత్సరాలు పనిచేస్తున్నారు, మీరేమో పైన మీకు ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో దాని ప్రకారమే మీరు పనిచేస్తున్నారు, మీరేం మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ మీ వల్ల మేము ఏం ఇబ్బంది పడినట్టు కానీ మాకైతే తెలియదు సార్. మీరు పైన ఏదో వచ్చినారో దాని ప్రకారం మీరు చేసుకుంటారు మీరు తప్ప మీరేమి ఇబ్బంది పెట్టినట్టు మాకైతే ఎవరికి లేదు సార్. మేము ఎప్పుడు చూడలేదు, మీ మీద కంప్లైంట్ ఇచ్చేదానికి ఏమీ లేదు సార్ అని చెప్పినారు. చెప్పేసి సైలెంట్గా కూర్చున్నారు. అప్పుడు నేను లేచి వాళ్ళందరి మధ్యలో లేచి, సరే అన్న నేను చెప్పేది మీరు వినండి, శ్రద్ధగా ఒక 5 నిమిషాలు వినండి, నేను ముగిచ్చేస్తాను అన్నాను. చెప్పండి అన్నారు. నేను 5 సంవత్సరాలు మీ పంచాయతీలో పనిచేస్తున్నాను. 5 సంవత్సరాలు నేను పనిచేస్తే కనీసం ఒక్కరికైనా ఈ 5 సంవత్సరంలో అన్యాయం చేసినట్టు మీరు విన్నారా అని అడిగాను.
అక్కడ మంది కొత్త గవర్నమెంట్లో ఫామ్ అయిన ఆ నాయకులందరినీ, కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి సంబంధించిన నాయకులందరినీ అడిగిన, ఒక్కరికైనా నిన్ను అన్యాయం చేసినట్లు మీరు కానీ చూసినారా, లేకపోతే మీరు పంచాయతీలు ఎక్కడైనా విన్నారా అని అడిగినాను. లేదు సార్ అన్నారు. సరే, ఒక్కరికైనా నేను మోసం చేసినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా అన్నారు. లేదన్నారు. కనీసం ₹1 ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్టు మీరు చూసారా, విన్నారా అన్నాను. లేదు అన్నారు. సరే, అన్యాయం మోసం చేయడానికి, ఒక న్యాయాన్ని, దరిద్రుల న్యాయం తిప్పేయడానికి, దరిద్రులకి పేదవారికి అన్యాయం చేయడానికి ధనవంతుల పక్షాన్ని ఎప్పుడైనా న్యాయం తిప్పి మాట్లాడింది ఎప్పుడైనా చూసినారా అన్నాను. లేదు సార్ అన్నారు. సరే, పేదవారిని ఒక రకంగా, ధనవంతులను ఒక రకంగా ఎప్పుడైనా చూసింది, పార్షియాలిటీగా నేను బిహేవ్ చేసింది ఎప్పుడైనా చూసినారా మీరు పంచాయతీలో అన్నాను. లేదు సార్ అన్నారు. చెత్త ఊడ్చే వాళ్ళని ఒక రకంగా, సర్పంచులను ఒక రకంగా హీనంగా చూడడం కానీ, అగౌరవపరచడం కానీ, అమర్యాదపరచడం కానీ ఎప్పుడైనా చూసినారా, లేకపోతే అందరినీ, చెత్త ఊడ్చోరైనా సరే, సర్పంచులైనా సరే, అందరినీ గౌరవంగానే చూసినాను లేదా అని అడిగినాను. అట్లాగే చూసినారు సార్ అని చెప్పినాను. ఆ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళని, మీరు ఆ పార్టీకి చెందిన వాళ్ళని, మీరు ఈ పార్టీకి చెందినది, నేను పార్టీ పరంగా మీకు ఎవరికైనా తారతమ్యం చూపించినానా, పార్షియాలిటీ చూపించినానా అని అడిగినాను. లేదు సార్ ఎప్పుడు చూపించలేదు అన్నారు. ఈ పార్టీలకు మాత్రమే చేసి, ఈ పార్టీ వాళ్ళకి చేయకుండా, వీళ్ళకి మాత్రమే చేసి, వీళ్ళకి మాత్రమే చేయకుండా, అట్లా ఏమన్నా నేను ఎవరికైనా చేసినానా అని అడిగినాను. చేయలేదు సార్ అని చెప్పినారు. ఈ 5 సంవత్సరాల కాలంలో నా మీద మీరు ఏదైనా ఈ విషయంలో, అన్యాయం విషయంలో కానీ, మోసం విషయంలో కానీ, లంచం విషయంలో కానీ, పేదవారికి న్యాయం చేసే విషయంలో కానీ, ఒకరి పక్షంగా మాట్లాడకుండా పార్షియాలిటీ చూపించిన విషయంలో కానీ, నేను ఎవరికైనా ఏదైనా మీకు తెలుసు కానీ, మీరు విని కానీ, మీరు చూసి కానీ నేను ఎక్కడైనా ప్రవర్తించినానా అని చెప్పాను. లేదు సార్ ఎక్కడ మీరు ప్రవర్తించలేదు అన్నారు. సరేనా, అయితే మరి మంచిది. ఒకవేళ ఇంకా మీరు మీ ఇష్టం, అది మీరే చెప్పినారు. పోయిన గవర్నమెంట్లో నేను ఉన్నాను, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మీ నాయకులందరూ నన్ను చూసినారు. పోయిన గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను ఎలా పనిచేస్తున్నారో మీరు అందరూ చూసినారు. మీరే చెప్తున్నారు నా దాంట్లో ఏ లోపం, ఏ నేరం లేదని చెప్పేసి మీరే చెప్తున్నారని చెప్పేసినాము. అక్కడితో మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే, పోతా సార్ మాకు ఇట్లా ఊర్లో 2-3 సమస్యలు ఉన్నాయి సార్, అవి తీర్చేయండి, నీటి సమస్యలు ఉన్నాయి. సరేనే తీర్చేస్తాము, ఈసారి ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత కూడా అవి కూడా క్లియర్ చేస్తామని చెప్పేసినాము. చెప్పిన తర్వాత ఫస్ట్ వచ్చేటప్పుడు ఎలా వచ్చినారు, లూసిఫర్ మొగాలు వేసుకొచ్చినారు. కనీసం పలకరిస్తే చూసుకుందాం లోపల వచ్చారు. పోయేటప్పుడు సార్ సరే సార్ వెళ్ళొస్తాం సార్, మీరు ఉండాలి సార్, మీరు ఈ పనులు చూసేయండి సార్, అవి కొంచెం ఇబ్బంది కదా సార్, చూసేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి అందరూ వచ్చి బాగా సంతోషంగా మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోతుంటే దానియేలు సింహం బోన్లో అనవసరంగా పడిపోయినాడు, ఈ సింహాలు ఏం చేసినాయో, చంపేసినాయో, దానియేలు పరిస్థితి ఏమైపోయిందని చెప్పేసి రాజు ఆ రాత్రి అంతా హంస పల్లకి మీద పడుకున్న నిద్ర అంటూ పొల్లి దొల్లి పొద్దున్నే సూర్యుడు రాకముందే పరిగెత్తుకుంటా గో దగ్గర పోయి, ఓ జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడు నిన్ను సింహాల బారి నుంచి రక్షించనా అని అని నెబుకద్నెజర్ రాజు దానియేలుకు చెప్పినట్టు ఇతను ఫోన్ చేశాడు. ఎవరు ఫస్ట్ నాకు చెప్పినాడు, చూడు నీ అంత చూస్తారంట, నేను ట్రాన్స్ఫర్ చేస్తానంట, నీ గురించి అట్లా మాట్లాడుకుంటారు, ఇట్లా మాట్లాడుకుంటారని చెప్పేసి వీడు ఫోన్ చేశాడు. పాపం ఏమైందో, సార్ని ఏమన్నారో ఏమో, భయపెట్టినారో, బెదిరించినారేమో, ఏమని చెప్పేసి ఇతను ఫోన్ చేసినాడు. సార్ ఏమైంది సార్, ఏమైనా అన్నారా మిమ్మల్ని, ఏమైనా చేసినారా సార్, బెదిరించినారా అది అని చెప్పేసి ఇతను పాపం టెన్షన్ అయ్యి పాపం ఇతను నిద్రపోయినా. అతను కూడా ఎలాగైతే నెబుకద్నెజర్ రాజు రాత్రి నిద్రపోలేదు, అట్లా ఇతను కూడా పాపము ఏం జరుగుతుంది అని చెప్పేసి నిద్రపోవాలి. ఎప్పుడైతే ఈ మీటింగ్ అయిపోయింది ఫోన్ చేసినాడు. వెంటనే ఫోన్ చేస్తే మనం కూడా సేమ్ దానియేలు ఇచ్చిన సమాధానం ఏంటది, రాజు చిరంజీవి అవును గాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనిపిస్తున్నాను కాబట్టి ఆయన తన దూతని ఆకాశంలో నుంచి పంపించడం అనే మాట చెప్పకుండా, తన దూతను కాదు ఆయనే దిగి వచ్చి ఈ సింహంలో నన్నేమీ హాని చేయకుండా ఆ సింహంలోను కట్టి పారేసినాడు అని అతనికి చెప్పిన. నువ్వేమో ఇట్లా వాళ్ళు అట్లా చెప్పినారు, ఇట్లా చేసినారు, అట్లా చెప్పినారు, ఇట్లా చెప్పినారు అంటివి. ఎక్కడికి వస్తే ఒకడు నా గురించి ఒకటన్నా చెప్పండి అంటే అందరు బిక్క మొగాలు వేసుకుంది, వాడి మొగం ఈడి మొగం ఈడి చేసుకుంటారు తప్ప నా మీద ఒక నేరం కూడా మేపలేదు అని చెప్పి ఎట్లా జరిగింది సాధ్యమంటే, అయ్యో నాయనా నా దేవుడు వీళ్ళ నోటిని బాగా కట్టేసినాడు కాబట్టి వీళ్ళకి ఏం నేరాలు కనిపించలేదు. వీళ్ళేమనుకున్నారు, ఏదో ఒకటి నేరం వేసి ఎక్కడైనా పంపించేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు నేరం వేసేదానికి దాని మీద కనీసం గట్టిగా మాట్లాడడానికి వాళ్ళకి అంత ఛాన్స్ లేదు. ఎందుకు, నేను అనుదినము తప్పక సేవించున్న నా దేవుడు నన్ను కాపాడడానికి సమర్థుడు కాబట్టి ఆయన వచ్చి ఈ నోళ్ళందరూ మూసేసినాడు కాబట్టి ఇంకా వీళ్ళు మాట్లాడడానికి మాటలు లేవు అని చెప్పేసి చెప్పినాను.
ఇది అయిపోయింది, వీళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఆయనే వెళ్ళిపోయినాడు. శుక్రవారం పొద్దున్నే మధ్యాహ్నం ఈ మీటింగ్ అయిపోయింది. శుక్రవారం సాయంత్రం ఒక ఆయన ఫోన్ చేసినాడు. ఎవరు? ఈ పార్టీ, ఇప్పుడు కొత్త పార్టీకి సంబంధించిన ఆయన ఒక నాయకుడు ఫోన్ చేసినాడు. ఆయన ఆ మీటింగ్కి రాలా. మీటింగ్ రాకుండా నాకు ఫోన్ చేసినాడు. సరే నేను మీటింగ్ రాలేకపోయినాను, వేరే పని ఉండి మా వాళ్ళు వచ్చినారంట కదా, స్టాఫ్ మీద గట్టి గట్టిగా అరిచినారంట కదా, అట్లా చేస్తున్నా ఇట్లా చేస్తున్నారని చెప్పినారంట కదా, మిమ్మల్ని ఎవరైనా ఏం మాట్లాడినారా, ఏనా అన్నారా, ఎవరైనా మిమ్మల్ని బెదిరించడం కానీ మిమ్మల్ని కానీ ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎవరైనా చేస్తున్నారో చెప్పండి సార్, ఎవరైనా చెప్పితే వాళ్ళంతా మేము చూస్తాము. మా నాయకులైన పర్లా, మా కార్యకర్తలైన పర్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే, నిన్ను కానీ ఏమన్నా నింటే, నిన్ను కానీ ఇబ్బంది పెట్టినా, నేను తిట్టినా, నేను బెదిరించినా ఎవరైనా మా నాయకులు ఎవరైనా చెప్పింటే చెప్పండి సార్, వాళ్ళంతా చూస్తాము అన్నాడు. అట్లా లేదు లేనా, వాళ్ళు ఏం నా గురించి ఏం మాట్లాడలేదు, నన్ను ఏం అనలేదు నాన్న అని చెప్పినాను. లేదు సార్ మీరేం భయపడదండి, బాధపడదండి, ఎవరైనా అన్నింటే చెప్పండి, మా నాయకులే కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అన్నింటే చెప్పండి, నేను చూస్తా వాళ్ళంతా అని చెప్పేసి చెప్పినాడు. లేదులేనా వాళ్ళు ఏమనలేదు, వాళ్ళు వచ్చినారు చూసినారు మాట్లాడినారు వెళ్ళిపోయినారు లేనా, అంతకుమించి ఏం జరగలేదు, ఏమి ఇబ్బంది పెట్టలేదు లేనా అని చెప్పేసిన. సరే సరే అని ఫోన్ పెట్టేసినాడు. ఇంకా అది అయిపోయింది. నిన్న రాత్రి మళ్ళీ ఒక ఆయన ఫోన్ చేసినాడు. ఆయన కూడా ఈ మీటింగ్కి రాలా, ఆయన కూడా మెయిన్, ఆ నాయకులే మెయిన్. ఈయన కూడా ఫోన్ చేసినాడు. సార్ మా కార్యకర్తలు మా నాయకులందరూ నేను వచ్చినారంటే మా పార్టీకి చెందిన వాళ్ళు నిన్న వచ్చి ఏదో మాట్లాడారంట, ఎవరైనా ఏదైనా మాట్లాడారంట, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా సార్, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట్లాడి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినారా అని అడిగినాడు. లేదన్నా నన్నైతే ఎవరు ఏం మాట్లాడలేనా, నేనైతే ఎవరు ఏం నన్ను అనలేనా అని చెప్పినాను. సార్ మీరేం భయపడదండి సార్, వాళ్ళు బెదిరించినా నాకు చెప్పండి, ఎవరైనా బెదిరించినా సరే, మా కార్యకర్త అయినా సరే, మా నాయకుడైనా సరే, ఎవరిని ములాజ్ పెట్టము, మీ మీదకు మానేతున్న ఎవరైనా వస్తే మేము అసలు వదిలే ప్రసక్తి లేదు సార్, మీరు ఎంత మంచి సెక్రటరీ, మాకు మంచి చేసినారో, మీరు ఏ పార్టీ అని చూడకుండా మాకు ఎవరికి వచ్చినా మీరు ఆదుకున్నారో, సహాయం చేస్తున్నారు, మీరు పార్టీలు ఏమి చూడకుండా మాకు అట్లా సహాయం చేసినారు సార్. ఎవరైనా ఈ కార్యకర్తలు కానీ తెలియకుండా, మీ గురించి తెలియకుండా, ఈ నాయకులకి మీ గురించి తెలుసుకోకుండా ఏదైనా మిమ్మల్ని అనింటే చెప్పండి, ఇప్పుడే పోయి వాళ్ళు బెండ్ తీస్తాం, వాళ్ళు అంతా తీస్తాము అని చెప్తే, లేదులేనా ఎవరు నన్ను ఏం మాట్లాడలేదు, ఏం ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు అడిగినా ఈ సమస్యలు ఉన్నాయి సార్ తీర్చండి సార్ అన్నారు, తీర్చేస్తాం లేనా అని చెప్పినాము, చెప్పి పంపించేస్తున్నామా అని చెప్పినాను. తర్వాత ఆయన అనుకొని సార్ ట్రాన్స్ఫర్లు వస్తున్నాయంటే నిజమేనా సార్ అన్నాడు. అవునా, 5 సంవత్సరాల తర్వాత ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఖచ్చితంగా మాకు ఇప్పుడు మేము జాయిన్ అయిన కూడా 5 సంవత్సరాలు అయింది పంచాయతీలో, కాబట్టి ఇంకా వచ్చే నెలలో ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా ఉంటుందినా, ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా పెడతారనా అని చెప్పినాడు. చెప్తే లేదు సార్ మీరు వెళ్ళడానికి అసలు వీలే లేదు, మీరు మా పంచాయతీలో ఉండాలా, మీలాంటి ఆఫీసర్ పోతే మళ్ళీ మాకు మీలాంటి మంచి ఆఫీసర్ మాకు దొరకరు, మీలాంటి బాగా పనిచేసే ఆఫీసర్ నాకు తెలియదు, ఏమైనా సరే మీరు మా పంచాయతీలో ఉండాలా. 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు కదా, ఇప్పుడు మాకు కొత్త గవర్నమెంట్ వచ్చింది, మా ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో కూడా మీరు మా కోసం పనిచేయాలి సార్, అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళకి బాగా పనిచేస్తున్నారు కదా, ఇప్పుడు మా గవర్నమెంట్లో మాకు కూడా పనిచేయండి, ఒకవేళ మీకు ఎవరైనా ట్రాన్స్ఫర్ పెడితే మేము ఎమ్మెల్యేనైనా అడుగుతాం, పోయి మినిస్టర్ అయినా అడుగుతాము, ఎవరైనా అడుగుతాం, మిమ్మల్ని మాత్రం మా పంచాయతీ నుంచి పోనిచ్చే ప్రసక్తే లేదు, మేము మాత్రం ఖచ్చితంగా మా పంచాయతీలో ఉండాలా, మీరు మాత్రం ఖచ్చితంగా మాకు కావాలా, మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడ మీరు మాత్రం ఎక్కడే ఉండాలా, కాబట్టి మేము ఎమ్మెల్యే దగ్గర పోయి అడుగుతాం, మినిస్టర్ దగ్గర ఆల్రెడీ పోయి చెప్తాము, మిమ్మల్ని మాత్రం వేరే పంచాయతీకి పంపించాము, మీరు మా పంచాయతీలోనే ఉండాలా సార్ అని చెప్పేసి చెప్పినాడు. సరేనా, మంచిదినా, మీ ఇష్టంనా అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసి ఏం చేసినా అంటే ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నానండి, ఎవరు లేరు నా చుట్టుపక్కల, ఒంటరిగా ఉన్నాను, ఆకాశం వైపు నా కన్నెత్తి ప్రభువా నాదెంత, నా బ్రతికెంత, నా జీవితం ఎంతయా, వీళ్ళందరి ముందు నా బతికెంత, వీళ్ళందరి ముందు ఇంతగా నాకు ఇంత మంచి పేరు, ఇంత గౌరవము, ఇంత రెస్పెక్ట్ వచ్చిందంటే కారణం ఇదే నా మంచితనం కదయ్యా, ఇంత నీ వల్లేనయ్యా, ఒకవేళ నువ్వే లేకపోతే అంత పెద్ద బడా నాయకుల ముందు నేను ఎంతయ్యా, వాళ్ళు బాగా తల్లపండిన నాయకులు రాజకీయాల్లో, కానీ అలాంటి నాయకులు కూడా నేనే ఉండాలా, మీరే కావాలా సార్, మాకు మీరే ఉండాలా అని అంత రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు, అంతగా నన్ను కోరుకుంటున్నారంటే ఇది నా వల్ల అయింది కదయ్యా, దానికి కారణం నువ్వు ఇచ్చింది అయ్యా. వాళ్ళేమో ఫస్ట్లో నన్ను హింసించాలా, బాధ పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, ట్రాన్స్ఫర్ చేయించాలా, అలా చేయాలి ఇలా చేయాలి నువ్వు వచ్చిన వాళ్ళు ఇప్పుడేమో నా దగ్గరికి వచ్చి కనీసం నా మీద ఒక్క మాట కూడా పలకలేకుండా అయిపోయారంటే, నన్ను ట్రాన్స్ఫర్ చేయించాలనుకున్న వాళ్ళు కనీసం ఇప్పుడు నేనే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చేస్తుందని చెప్పినా, లేదు సార్ మీరు ఇక్కడే ఉండాలా, మీరే మాకు కావాలా, మా పంచాయతీలు మీరే ఉండాలా అని కోరుకుంటున్నారంటే ఇది నా మంచితనం, నా గొప్పతనం కదయ్యా, ఇది కేవలం
నువ్వు నడిపించిన మార్గము, నువ్వు చూపించిన మార్గంలో నేను నడుచుకున్నాను కాబట్టే నాకు ఇలా జరిగింది, ఇప్పుడు ఇంత పేరు ఇంత గౌరవము దక్కింది యేసయ్య అని చెప్పేసి అక్కడే దేవునికి ప్రార్థన చేసుకున్నాను. అంటే నేనేం చెప్పాలనుకున్నాను అంటే ఆ శత్రువులు ఎలాగైనా సరే నాశనం చేయాలా, ఎలాగైనా సరే హింసించాలా, బాధ పెట్టాలా అని అనుకున్నారు. ఆ శత్రువులు ఎలాగైనా సరే వీళ్ళు బాధ పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా అని అనుకున్నారు. కానీ ఆ శత్రువుల నోరు మోయబడ్డాయంట. ఆ శత్రువుల నోరు మోయబడ్డాయి, మరలా మాట్లాడినట్టుగా మోయబడ్డాయి. ఎందుకు అట్లా మోయబడ్డాయంటే రెండే ప్రార్థనలు, అక్కడ చేసిన ప్రార్థనలు రెండే. ఒక ప్రార్థన ఏంటి, యేసయ్య యథార్థవంతుడనై నీ సన్నిధిలో సత్యమును అనుసరించి నేను ఎలాగ నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్టు జరిగించినానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను అన్యాయమే చేసింటే, మోసమే చేసింటే, లంచమే తీసుకుంటే, న్యాయాన్ని తిప్పేసింటే, ఎవరిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టింటే నేను ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో పడడానికి అర్హుణ్ణి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలి. ఒకవేళ నేను అది అలా లేకుండా నేను యథార్థంగా బ్రతికింటే నువ్వు వాళ్ళ నుంచి విడిపిస్తావనే ప్రార్థన ఒకటి, ఆ ప్రార్థన చేసుకున్నా. రెండొక సాక్ష్యం ఏంటంటే ఒక నెబుకద్నెజర్ రాజు చెప్తున్నాడు ఎవరిని, దానియేలుని చూసి. నెబుకద్నెజర్ రాజు అన్యుడు, కానీ దానియేలుని చూసి ఏం చెప్తున్నాడు, దానియేలు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఒక అన్యుడు అతను చూసి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని, నీవు నిత్యము అనుదినము సేవించున్న దేవుడు నిన్ను రక్షించాడా అంటే ఆ నెబుకద్నెజర్ రాజు ఇతను చూశాడు. ఇతడు ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తాడు, నిత్యము అనుదినము తప్పక దేవునికి ప్రార్థన చేస్తాడని, దేవుని సహవాసంలో ఉంటాడని ఎవరు చూశాడు? అన్యజనుడు చూసి సాక్ష్యం ఇవ్వాల. నువ్వు నిత్యము తప్పక అనుదినము సేవించిన నీ దేవుడు నిన్ను కాపాడా. ఇంత శ్రమ వచ్చింది కదా, ఇంత సమస్య వచ్చింది కదా, ఆ సింహాలే నిన్ను చంపేయాలా. ఆ సింహాలు 40 రోజులు ఆకలితో ఉన్నాయంట, వేస్తే పిండి పిప్పైపోయినట్ట. దాని తర్వాత చూస్తే ఆయన మీద కుట్ర చేసిన వాళ్ళని, కుటుంబాలని ఒక 50 మంది 60 మందిని వేస్తే వాళ్ళ గుహలను పోకముందు ఈ సింహాలు వచ్చి అన్నీ తినేసాయంట, ఆ 40 మందిని 60 మందిని. మరి ఒక్కడు దొరికితే వదులుతాయి అవి. కానీ అలాంటి ఒక్కడు దొరికినా కూడా అవి వదలకుండా గమ్మున అంటే కారణం ఏంటి? నిత్యము అనుదినము తప్పక సేవిస్తున్నాడంట అతడు. దానియేలు దేవుణ్ణి నిత్యము ప్రతిదినము అనుదినము తప్పక సేవిస్తానంట. ఆ సాక్ష్యాన్ని ఎవడు నెబుకద్నెజరు చూసినాడు రాజు. అందుకే చెప్పాడు ఏమని, దేవుని సేవకుడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నీవు నిత్యము అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా ఈ శ్రమ నుంచి అని చెప్పాడు. అలాంటి సాక్ష్యం పొందుకోవాలి. రెండోది లాస్ట్ది ఏంటి, మనం చెప్పగల ధైర్యం ఉండాలి. ఏంటి, నిన్ను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనిపించదని కనుక ఆయన తన దూతను పంపి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోరును కట్టివేశాడు అని మనం చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, నేను యథార్థవంతుడిని, నేను న్యాయవంతుని, అన్యాయం చేసినాను కాదు, మోసం చేసినాను కాదు, లంచం తీసుకున్నాను కాదు, బాధ పేదవారిని ఇబ్బంది పెట్టిన కాదు, పార్షియాలిటీని చూపించిన వాళ్ళు కాదని మనం చెప్పగలిగిన సాక్ష్యం మనకు ఉండాలి. అలాంటి సాక్ష్యం ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, శత్రువుల నోరుని కట్టి వారేస్తాడు. సో ఆ యథార్థత మనం అనుసరించి, సత్యంను అనుసరించి నడుచుకోవాలి ఒకటి. రెండోది, దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని చేయాలి, మనుషుల దృష్టికి కాదు. ఫస్ట్ యథార్థవంతతలో నడుచుకోవాలి, యథార్థంగా సత్యముగా దేవుని మార్గంలో నడుచుకోవాలా, దేవుని దృష్టికి అనుకూలంగా జరిగించాలా. మూడోది, అన్ని జనులు ఎదుట మంచి సాక్ష్యం ఏమంటే వీళ్ళు నిత్యము అనుదినము తప్పక ఆ దేవుని సేవిస్తున్నాడు, వీళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆ దేవుడు కాపాడతాడని అన్ని జనుల దగ్గర మనం సాక్ష్యం సంపాదించుకోవాలి. మనం చెప్పుకోవడం కాదు, నా దేవుడు మంచి దేవుడు నన్ను కాపాడేస్తున్నాడు కాదు, వాళ్ళు చెప్పాలా వీళ్ళు సేవిస్తున్న దేవుడు, వీళ్ళు ప్రార్థన చేస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ దేవుడు వీళ్ళని కాపాడతాడని వాళ్ళు చెప్పగలగాల. తర్వాత మనము చెప్పగలిగేమని, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, నేను న్యాయవంతుని, యథార్థవంతుని మనం చెప్పగల సాక్ష్యం మన ముందులో ఉంటే ఆ శత్రువుల నోరుని దేవుడు మూసివేస్తారంట.
ఇలాగే పరిచయులు కూడా ఆ మత్తయి గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా అంటున్నారు. మత్తయి తల ఉంచుకొని ఏం చేయాలో తెలియక బాధపడుతున్నాడు. ఏమని మనసులో అనుకుంటున్నాడు, అవునయ్యా నేను ఒకప్పుడు అలాగే ఉండేవాడిని, అలాగే చూస్తున్నాను, కానీ ఇప్పుడు యేసుప్రభుని నేను నమ్ముకున్నాను, యేసుప్రభుని అనుసరిస్తున్నాను, వాటినన్నిటిని వదిలేశాను, వాటినన్నిటిని విడిచిపెట్టేశాను, కానీ నేను వాటినన్నిటిని విడిచిపెట్టేశానని, అలాంటి పనులు నేను ఇంకా చేయనని నేను నిశ్చయించుకున్నట్లు వీళ్ళందరికీ తెలియదే. ఒకవేళ వీళ్ళందరికీ తెలిసింటే వీళ్ళు నా మాట ఇలా నన్ను అనేవారు కాదు కదా అని చెప్పేసి లోపలే ఇతను బాధపడబడుతున్నట్టు కుమిలిపోతే ఏడుస్తున్నాడు లోపల మనసులో. అది యేసుప్రభు గమనించినాడు. ఎందుకు యేసుప్రభుకి తెలియదంటే ఏమైనా ఉందా? ఆయన సమస్తం తెలుసు. మొత్తం ఇలాగా లోపల బాధపడేది, దుఃఖపడేది. అయ్యా నేను ఒకప్పుడు అలాగే ఉన్నానయ్యా యేసయ్య, ఒకప్పుడు నేను అలాగే బ్రతుకున్నాను యేసయ్య, నాకు తెలియనప్పుడు, నాకు నిజమేదో సత్యమేదో మంచేదో చెడేదో తెలియనప్పుడు నేను అలాగే బ్రతికాను యేసయ్య, వాళ్ళు చెప్పింది కరెక్టే, అలాగే నేను బ్రతికాను. కానీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత, నీలో నేను సత్యాన్ని చూసిన తర్వాత, ఏది మంచిది ఏది చెడేది అని తెలుసుకున్న తర్వాత నేను అంతా మారిపోయాను, దాన్ని అంతా వదిలేశాను, దాన్ని అంతా విడిచిపెట్టేసి ఇప్పుడు నేను మంచి మార్గంలో నడుస్తున్నాను. కానీ ఇలా అంటున్నారు, నేను వాళ్ళకి బదులు చెప్పుకోలేని పరిస్థితుల్లో నేను ఉంటున్నానని మనసులో అనుకుంటే యేసుప్రభు గ్రహించి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇతని పక్షంగా మాట్లాడుతున్నాడు. మత్తయి పక్షంగా యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఓయ్ పరిసయ్యులారా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక పాపి ఇంట్లో నేను కూర్చొని భోజనం చేస్తున్నానే కదా మీది, మీరు ఇక్కడ మోపుతున్నానేరా? ఒక పాపి ఇంట్లో నేను భోజనం తింటున్నానే కదా మీరు మేపుతున్నానేరా? సరే అయితే వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ చెప్పాడు 3 ఎగ్జాంపుల్. ఏమనంటే డాక్టర్ ఎవరికి కావాలా అని అడిగినాడు. డాక్టర్ ఎవరికి అవసరమో? ఇప్పుడు నన్ను తీసుకోండి, నాకు జలుబు, జ్వరము, దగ్గు, తలనొప్పి, నీరసం, బలహీనంగా ఉంది. మీకు ఏమి లేవు కదా, మీ నలుగురికి ఏమి లేవు, నాకు మాత్రం అన్నీ ఉన్నాయి, అన్ని రోగాలు వచ్చినాయి, నీరసంగా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ వచ్చినా అనుకో, మీకు అవసరమా నాకు అవసరమా? నాకు అవసరం డాక్టర్, మీకు అవసరం లేదు. ఎందుకు? రోగంతో మీరు లేరు, రోగంతో ఉండేది నేను కాబట్టి నాకు డాక్టర్ అవసరం. యేసుప్రభు ఏదో చెప్పాడు, వారు పిచ్చోళ్ళరా, నేను వచ్చింది బాగా ఉండేవాళ్ళ కోసం కదరా నాయన, రోగంతో ఉండే వాళ్ళ కోసం. మీరు చెప్తున్నారే పాపము అని, ఆ పాపం అనే రోగంతో ఉండే వాళ్ళ కోసమే నేను వచ్చిన డాక్టర్ అనరా, పరమ వైద్యునిరా. బాగుండే వాళ్ళ కోసం నేనేంది వచ్చేది? ఆల్రెడీ వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు కదా. ఆరోగ్యం కోసం ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చిన, అమెరికా నుంచి వచ్చిన ఏమైనా లాభమా? రోగంతో ఉండేవాళ్ళ కోసం అమెరికా నుంచి కాదు కానీ ఆర్ఎంపీ డాక్టర్ వచ్చినా కూడా సరిపోతుంది, అదే గొప్ప మేలు. మీరందరూ మంచోళ్ళే, మీరు చెప్తున్నారంటే మీరందరూ మంచోళ్ళు అనుకున్నా, మీకోసం నేను వచ్చి ఏం లాభం లేదు కదా, మీరు మంచోళ్ళే. ఇతను పాపంలో ఉన్నాడు, ఇతను మీరు చెప్పినట్లు ఆ చెడుతనంలో ఉన్నాడు, ఇతను మీరు చెప్పినట్లు అలాంటి దుర్మార్గంలోనే, అలాంటి దుష్టంలో, అలాంటి కీళ్ళలోనే, అలాంటి నీచమైన బ్రతుకులో, అలాంటి చెడుతనం కలిగిన బ్రతుకులోనే బ్రతుకుతున్నాడు. ఇలాంటి బ్రతుకులో నుంచి నేను విడిపించడానికే వచ్చినాను. అలాంటి డాక్టర్ నేను, రోగుల కోసం వచ్చిన డాక్టర్ని తప్ప బాగుండే వాళ్ళ కోసం, ఆరోగ్యం బాగుండే వాళ్ళ కోసం వచ్చిన డాక్టర్ని కాదురా అని చెప్పారట. మొదట కదా ఏంటి, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కడ లేదని చెప్పాడు కదా. దాని అర్థం ఏంటంటే మీరందరూ బాగుండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఏ పాపములు, ఏ తప్పులు, ఏ చెడు పనులు చేయడం మంచిదే. కానీ నేను మీకోసం రాలేదు. ఎందుకు? నాకు కావాల్సింది ఎవరు? అనారోగ్యంతో, అంటే పాపంతో, చెడు పనులతో, నీచమైన బ్రతుకు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని నేను బాగు చేయడానికి వచ్చినాను, నేను అలాంటి డాక్టర్ అని చెప్పాడు మొదటిది. రెండోది ఏం చెప్పినాడు, నేను పాపులని పిలువ వచ్చితను కానీ నీతిమంతులను పిలువ రాలేదు. అర్థమైందా? ఎలాగైతే డాక్టరు రోగం గల వారికి అవసరమో అలాగే నేను పాపం చేసిన వారి కోసం వచ్చిన, నీతిమంతుల కోసం నేను రాలా. నేను స్వర్గాన్ని వదులుకొని, పరలోకాన్ని వదులుకొని ఈ భూమి మీదకి వచ్చింది నీతిమంతులు ఉన్నారు వీళ్ళు ఎత్తుకోమదామని కాదు. పాపంలో ఉండేవాళ్ళు వాళ్ళ పాపంని విడిపించి వాళ్ళని కూడా నీతిమంతులుగా మార్చి పరలోకాన్ని తీసుకోవడానికి ఆ ఉద్దేశంతో నేను వచ్చిందే పాపం కోసం వచ్చినాను. పాపుల కోసం వచ్చినాను కాబట్టి పాపులతో భోజనం చేస్తున్నాను. ఆ పాపులకు కొంచెం మంచి మాట చెప్పేసి వాళ్ళ బ్రతుకును బాగు చేసి వారిని నీతి మార్గంలో తీసుకుని వచ్చి వారిని పరలోకరాలను చేస్తారు. నా ఉద్దేశం అది ఏంటి, పాపుల దగ్గరికి వెళ్ళాలా, పాపులు వాళ్ళు చేసే పనులన్నింటినీ చెప్పాలా, వాళ్ళు ఎలాంటి చెడు పనులు చేస్తున్నారు, ఎలాంటి నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు అన్నీ చెప్పాలా. చెప్పిన తర్వాత వారిని ఆ పాప బ్రతుకులో నుంచి విడిపించి మంచి మార్గంలోకి వారిని నడిపించి ఆ మంచి మార్గంలో వారు నడుచుకున్న తర్వాత వారిని పరలోకం తీసుకునేవాళ్ళ. అందుకు నేను వచ్చిన
నీతిమంతులు అయితే వాళ్ళు ఆల్రెడీ నీతి మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేనేంద్ర వచ్చేది. కాబట్టి నేను వచ్చింది ఇలాంటి పాపుల కోసమే. వీళ్ళు చెప్తున్నారు కదా పాపులతో భోజనం చేస్తున్నాను, నేను వచ్చిందే వీళ్ళ కోసం కాబట్టి వీళ్ళతో భోజనం చేయక నీతో భోజనం చేస్తున్నా అని చెప్పేసి అన్నాడంట. చివరిలో ఒక మాట ఉంటుంది ఏమిటంటే, కాబట్టి కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరుటలేదు అనే వాక్యం యొక్క అర్థం ముందు నేర్చుకోండి. ఎవరు చెప్తున్నాడు? ఆ పరిచయులకు ధర్మశాస్త్రోపదేశం చెప్తున్నాడు. ఈ పరిచయులు ధర్మశాస్త్రోపదేశాలు అంటే ఎవరో నేను చెప్పిన అసలు ఎవరో మత గ్రంథాలను బాగా చదివేసిన వాళ్ళు. అది హిందూ మత గ్రంథాలు కావచ్చు, క్రైస్తవ మత గ్రంథాలు కావచ్చు, ముస్లిం మత గ్రంథాలు కావచ్చు, బాగా చదివేసిన వాళ్ళు. వాళ్ళకి ఏ పేజీలో ఏముందో ఏ శ్లోకం చెప్పినా చెప్పేస్తారు, అంత బాగా చదివిన వాళ్ళు. బైబిల్లో ఆదికాండంలో 3:14 ఏం చెప్పారంటే చెప్పేస్తారు. బైబిల్ అంత బాగా చదివిన వాళ్ళు. హిందూ పురాణాలు ఉంటారు కదా, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇట్లా ఉంటాయి కదా, వీటిలో ఈ రామాయణంలో ఎక్కడ ఏమి చెప్పిందంటే చెప్పేస్తారు టక్కున చూడకుండానే. భారతంలో ఇదేం చెప్పినంటే చెప్పేస్తారు. ఖురాన్లో ఇక్కడ ఏముంది చెప్పినట్టు చెప్పేస్తారు. ఎంత బాగా చదివిన వాళ్ళు, ఎంత బాగా చదివిన వాళ్ళు చూసి దేవుడు అంటున్నాడు, అబ్బో హలో మీరు బాగా చదువుకున్నారు కదా మీ మత గ్రంథాలని, మీ పరకతంలో అక్కడ ఒకటి ఉంది ఏంటి, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదు అనే వాక్య భాగాన్ని మీరు బాగా అర్థం చేసుకున్న ఆయన ముందు దాని అర్థం ఏందో తెలుసుకోండి అన్నాడంట. అంటే వీళ్ళు చదువుతారు తప్ప వాడి వాక్యాలు అర్థం కావు. వీళ్ళు ఊరికే చదువుతారు అంతే. ఆ మత గ్రంథాలని ఆ గ్రంథాలని బాగా చదువుతారు కానీ దాంట్లో ఏముంది, ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి, ఆ మాట యొక్క అర్థం అంటే వీళ్ళేమి ఏం పట్టించుకోరు. వీళ్ళేంది చదవాలా, బట్టి మైండ్లో పెట్టుకోవాలా ఆ వాక్యం ఏంది, అసలు ఎందుకు చెప్పబడింది అనే మాట ఎవరికి అర్థం కాదు. యేసు ప్రభు అదే ఆలోచించి వీళ్ళు బాగా చదివేవాళ్ళే కానీ మీకు దీని గురించి మీకు తెలియదు కదరా, ముందు దాని అర్థము వెళ్ళి నేర్చుకోండి, తెలుసుకోండి ఫస్ట్ పరిచయలారా అని అంట. అక్కడ ఏం రాయబడింది, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరుట లేదు. దానికి అర్థం ఏంటంటే, కనికరము బలి అంటే ఏంటంటే, గొర్రె పిల్లను పొట్టేల పిల్లను బలి ఇస్తారు కదా, ఏదో జాతర అని బలి ఇస్తారు అన్యులు. మన వాళ్ళైతే క్రిస్టియన్లు అయితే పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో పాపం క్షమించడానికి గొర్రె పిల్లని బలి ఇస్తున్నారు. అలాగా ముస్లింలు కూడా ఇస్తుంటారు, గొర్రెలను పశువుల్ని బలి ఇస్తుంటారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, నేను కనికరమునే కోరుచున్నాను బలిని కోరట్లేదు. నేను దేవుని కదా, నేను దేవుడిని ఏం కోరుకుంటున్నాను అంటే, మీరు ఒక గొర్రె పిల్లని తీసుకొస్తారు, పొట్టేల పిల్లని, మీరు ఏమనుకుంటారు, ఈ పొట్టేల పిల్లని నరికితే, ఈ గొర్రె పిల్లని నరికితే నా దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి నేను నరికేస్తాను అని మీరు అనుకుంటారు. కానీ నేనేమనుకుంటా తెలిసిన ఆయన, మీరు పొట్టేల పిల్లని గొర్రె పిల్లని నరకడానికి తీసుకొచ్చారు కదా, ఈ నరకడం వచ్చిన ఈ పొట్టేల పిల్లని చూసి దీన్ని అలాగ నరికేది, దీన్ని వదిలేద్దాం, దీని మీద కొంచెం జాలి పడదాం, ఎందుకు చంపేది ప్రభువా, దీన్ని మేము నరకలేమయ్యా, దీని మీద జాలి పడుతున్నామయ్యా, దీని ముఖాన్ని చూస్తుంటే మేము నరకాలని అనిపించట్లేదయ్యా, దీన్ని వదిలేస్తామయ్యా అని మీరు అంటారేమో అని నేను అది కోరుకుంటున్నా. నేను మీ దగ్గర నుంచి బలి కోరుకోవట్లే, ఆ గొర్రెపిల్లని నరికేయండి, మీరు నరికే చంపేయండి అని నేను కోరుకోవట్లే. నేనే కోరుకుంటున్నా, అయ్యా గొర్రెపిల్లని వదిలేస్తామయ్యా, చూడయ్యా అంత బాగుంది, ఎంత ముద్దు వస్తుంది చూడయ్యా, అంత తెల్లగా ఎంత బాగుంది చూడయ్యా, కనికరం చూపించండి అయ్యా, కనికరం చూపి వదిలేస్తామయ్యా, బలి ఎందుకులేయ్యా అని మీరు దాని మీద జాలి చూపిస్తారేమో, దయ చూపిస్తారేమో, ఇలాంటి భావన మీకు ఉంటుందేమో అది నేను కోరుకుంటున్నా. మీరేం చేస్తున్నారు, నరికేస్తాను, దేవుడు శాంతిస్తాడు, నరికేస్తాను మనకు ఆశీర్వదిస్తాడు, నరికేస్తాను మనకు అన్నీ ఇచ్చేస్తాను మీరు అనుకుంటున్నారు. అయినా అది కాదు, మీరు కనికరం చూపించాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ మీరేమంటున్నారు, మత్తయిని చూసి ఇడి పాపి అట్లా చేసినా అంటున్నారు కదా, మీరు అనాల్సింది అది కదా, అయ్యా ఇన్ని పాపాలు చేశాడయ్యా, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని అన్యాయాలు చేశాడు, ఇన్ని అక్రమాలు చేశాడయ్యా, నీ దగ్గరికి వచ్చాడు కదా, క్షమించి వదిలేయ్యా, అన్ని పాపం కడిగాయ్యా, జాలి చూపించయ్యా, ఇలారా మీరు చెప్పాల్సింది. ఇదిరా నేను మీ దగ్గర నుంచి కోరుకునేది. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది అతని మీద నేరాలు వేయాలనో మీరు తప్పులు ఎత్తి చూపించాలని కాదు. మీ దగ్గర నుంచి నేను కోరుకుంటాను. నేనేం కోరుకుంటాను, అయ్యా ఇన్ని తప్పులు చేశాడయ్యా, క్షమించేసయ్యా, ఈసారి వదిలేయ్యా, ఈసారి చూడకు క్షమించేసయ్యా, ఇలా మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆ వాక్యాన్ని చదువుతున్నారు కానీ దాని అర్థం మీకు తెలియట్లేదు. ముందు పోయి నిందలేసేది కాదు, ఆ వాక్యం మీరు బాగా చదువుతున్న గ్రంథాల యొక్క అర్థాలు పోయి తెలుసుకోండిరా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళగొట్టేస్తుంటారు. అర్థమైందా? సో మనకేముండాలా, కనికరం ఉండాలా, బలి కాదు. బలి అంటే ఇదే
వేరే వాళ్ళ మీద నిందలేయడం, జాలి కరుణ దయ చూపించకుండా నరికేయడం, అంటే వాళ్ళ మనసులు మొక్కలు చేయడము, వాళ్ళు బాధపడేలాగా మాట్లాడము, వాళ్ళు ఇబ్బంది పడేలాగా, వాళ్ళ కన్నీళ్ళు తెప్పించేలాగా, వాళ్ళు దుఃఖపడేలాగా, వాళ్ళ మీద లేనిపోని నిందలు చెప్పడం, వాళ్ళు చేసిన చెడు పనులన్నీ చెప్పడం, వాళ్ళు చేసిన నీచమైన బ్రతుకులంతా ఏలెత్తి ఎత్తి చూపించడం అంటారు కదా, దీన్ని ఏమంటారంటే బలి అంటారు. అంటే ఇతరి కన్నీరు తెప్పించేది, బాధ తెప్పించేది, ఇతరుని ఇబ్బంది పెట్టే మాటలు మనం మాట్లాడకుండా ఇతరుల మీద జాలి దయ కనికరము కల మాటల్ని మనం మాట్లాడాలి. ఈసారి క్షమించండి అయ్యా, ఈసారి వదిలేనయ్యా, ఈసారి నుంచి బాగుంటాడయ్యా, ఈసారి నుంచి తప్పు చేయలే, ఇలాంటి మాటలు మీరు మాట్లాడాలా. బలి కాదు మీ దగ్గర నుంచి నేను కోరుకునేది, కనికరాన్ని కోరుకుంటున్నాను. మీరు నా దగ్గరికి ఇవ్వాల్సింది పొట్టేళ్ళు తల్లం కాదు. అయ్యా పొట్టేళ్ళు మడికించయ్యా, ఈసారి అయ్యా ఈ ఎంత బాగుందో చూడయ్యా అని దాని మీద మీరు జాలి చూపించే గుణం మీలో ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి గుణము, అలాంటి ప్రార్థన, అలాంటి సాక్ష్యము, అలాంటి నిశ్చయత మన జీవితంలో ఉంటే దేవుడు మన శత్రువుల్లో అనే సింహాల నోరును కూడా మూసేస్తాడంట. మనకి ఏ హాని చేయకుండా, ఆ శత్రువులు మన మీదకి రాకుండా వాటినన్నిటినీ మూసేస్తాడు. ఎలాగైతే అక్కడ నా జీవితంలో ఆ నాయకులందరి నోళ్ళు మూసాడో, ఎలాగైతే దానియేలు జీవితంలో ఆ ఆకలితో అలమటిస్తూ ఎప్పుడెప్పుడు ఆహారం దొరుకుతుందన్న ఎదురు చూస్తున్న సింహాలను కూడా నోళ్ళు మూసి పారేశాడో, ఎలాగైతే మత్తయిని చూసి నిందిస్తూ ఇబ్బంది పెడుతున్న వాళ్ళ నోరుని మూసి పారేశాడో, అలాగే మన శత్రువుల్లో అనే సింహాల నోరుని కూడా యేసు ప్రభు మూసేస్తాడు. సో ఆ మూసేస్తాడు అనేటప్పుడు మనకి ఈ 4 విషయాలు గుర్తుండాలి. ఒకటి, మొట్టమొదటి ప్రార్థన. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలా? యథార్థతతో సత్యమును అనుసరించి, నిజమును అనుసరించి మనము నడుచుకోవాలి యేసు ప్రభు అనుకున్నాం. రెండోదిగా, దేవుని దృష్టికి అనుకూలమైన దాన్నే మనం జరిగించాలి. తర్వాత మూడోదిగా, అన్యులు మన గురించి సాక్ష్యం చెప్పాలి. వీళ్ళు అనుదినము తప్పక సేవించున్న వీళ్ళ దేవుడు ఎలాంటి శ్రమల నుంచి వీళ్ళని కాపాడుతాడు అని అన్యులు మన దగ్గర నుంచి సాక్ష్యం చెప్పాలి. నాలుగోదిగా, మనలో ఒక నిశ్చయత ఉండాలి. ఏంటది? నా దేవుని దృష్టికి నేను ప్రతి ఒక్క విషయంలోనూ యథార్థవంతుని, నిర్దోషిని అనే నిశ్చయత మనకు ఉండాలి. ఒక్క విషయంలోనూ కాదు, అన్ని విషయంలో, మనం చేసే పనుల విషయంలో, చూపులు, తలంపులు, మాటలు, క్రియలు, అన్నిటి విషయంలో నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని, ఏ నేరం చేయని వాడిని అనే నిశ్చయత బ్రతుకు మనకు ఉండాలి. చివరిగా, బలిని కాదు, మనము కనికరమనే కలిగిన స్వభావం కలిగి ఉండాలి. ఈ 5 మన జీవితంలో ఉంటే మన శత్రువుల నోరును మోయడానికి ఎవరు వస్తారంట? దేవుని దూతను పంపడు. ఎవరు వస్తారో? యేసు ప్రభువే వస్తాడు. యేసు ప్రభు వచ్చి శత్రువులు ఉన్నట్లే మూసి పారేస్తాడు. హల్లెలూయా. అలాగే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప క్రియలు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. దేవుడు స్వస్థత ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఇప్పుడు కంటే ఇంకా ఎక్కువ టైం మీకు స్వార్థన చెప్పి మిమ్మల్ని ఇంకా హింసించి బాధ పెట్టి ఇబ్బంది పెట్టాలని నేను అనట్లేదు, కానీ మీకు గొప్ప దేవుని సందేశాన్ని ఇవ్వాలని, లోతైన మర్మాలు మీకు తెలియజేసి మీరు దేవుని విషయంలో బాగా బలపడాలని, ఆత్మీయంగా బలపడాలని, ఆశీర్వాదం పొందాలని పొందుకున్నట్లు మీరు నా కోసం, నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.